जनता पार्टी, भारतीय जनता पार्टी. मुझे I wanted to speak from there, but then they moved me here, and finally they moved me here. So that's good. That is the party discipline. I am very happy to be with you today, and my fortune is that Purandareshwari will translate for you. నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి మధ్యన ఈ విధంగా నిలబడటానికి, అండ్ నేను ట్రాన్స్లేట్ చేయబోతున్నాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. I always love Andhra Pradesh and Andhra people because I have gone every district, many of tehsils, taluks, Rayalaseema, coastal, central Andhra. I like Andhra food. I like Andhra people. I like Andhra culture. నాకు ఆంధ్ర రాష్ట్రం అంటే అమితమైనటువంటి ప్రేమ. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి కూడా నేను వెళ్ళటం జరిగింది. అది ఉత్తరాంధ్ర కావచ్చు, దక్షిణాంధ్ర కావచ్చు, సుదూర ప్రాంతాలు కావచ్చు, ప్రతి ప్రాంతానికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో నేను వెళ్ళటం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర భోజనం అన్నా కూడా నాకు చాలా చాలా ప్రియం. మరి ఆంధ్ర ప్రజలన్నా కూడా నాకు అమితమైనటువంటి ప్రేమ. आंध्र में 2-3 महत्वपूर्ण समस्या है. There are 2-3 main issues, and fortunately I was Minister for Environment after 2014. I sanctioned within record time of 1 month the Polavaram project for the benefit of Andhra people. ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా 2 ప్రధానమైనటువంటి సమస్యలు ఉండేవి. మరి వారు పర్యావరణ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రానికి పోలవరానికి ఇవ్వాల్సినటువంటి అనుమతులన్నీ వాతావరణానికి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి అవన్నీ కూడా వారు మంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు. I thought that the project must have been completed, but there is no irrigation even after 7 years. That is the record of Telugu Desam and Jagan Reddy government. వారైతే అనుమతులు ఇవ్వడం జరిగింది. అనుమతులు ఇచ్చి ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా అటు తెలుగుదేశం హయాంలో కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో కావచ్చు, పోలవరం అనేది నిర్మాణం కాలేదు. ఇప్పటి వరకు కూడా పోలవరం నుండి సరైనటువంటి నీటి సరఫరా జరగడం లేదు. Even for Polavaram, as I told you, there is no irrigation. As far as capital is concerned, I sanctioned and made a special policy decision that if there is a new state carved out, and if that state has no capital, for the creation of capital, we can divert forest land for the purpose of building capital. ఇది పోలవరానికి సంబంధించినటువంటి విషయం అయితే, ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉండవలసినటువంటి అమరావతికి సంబంధించి కూడా వారు మంత్రిగా ఉన్నప్పుడు మరి మనకున్నటువంటి అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సైతం అనుమతులు ఇవ్వడానికి వారు సన్నద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. But unfortunately, Andhra's 2 parties, TDP and YSRCP, are fighting on what should be the shape of capital. అయితే చాలా దురదృష్టకరం, ఇవాళ అటు తెలుగుదేశం కావచ్చు, అదేవిధంగా ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీలు కావచ్చు, ఈ 2 పార్టీలు కూడా ఇప్పుడు యుద్ధం చేసుకుంటున్నాయి, పోట్లాడుకుంటున్నాయి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని గురించి. I was in charge of Andhra Pradesh election in 2014. That time Andhra was 1. But now there are 2 states. But there are 3 governments people have experienced. One of KCR, one of TDP, and now of YSRCP. What is the common in all 3 parties? All 3 parties are family parties. All 3 parties are corrupt parties. And all 3 parties have no development agenda. వారు మంత్రిగా ఉన్నటువంటి 2014వ సంవత్సరంలో వారు సంయుక్త ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేపథ్యంలో మనం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నికలు జరిగిన తర్వాత అంటే 3 పార్టీల యొక్క పరిపాలనని చూడటం జరిగింది, వాటిని
రుచించడం కూడా జరిగింది. అయితే ఈ మూడు పార్టీలు అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, అదేవిధంగా సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు పరిపాలన సాగించినటువంటి టిఎస్ఆర్ పార్టీ కావచ్చు, టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ మూడు పార్టీల్లో కూడా మనం ఒక్కసారి తరిచి చూసినట్లయితే కుటుంబ నేపథ్య నాయకత్వం కొనసాగుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తేటతెల్లం అవుతుంది. There is a very wonderful leadership country has got, that in shape of Narendra Modi. And therefore, if any time Indian would have, and many Andhra youths have gone to America and other countries, they used to tell, oh, we have come from India. But now when they go and tell that we have come from India, they salute and say India is a very good country. ఇవాళ భారతదేశానికి ఒక దృఢమైనటువంటి నాయకత్వం మనకి భారతదేశంలో ఇవాళ రోజున ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఒక సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మన ఆంధ్రులు ఎక్కడికైనా వెళ్ళినట్లయితే మనం ఆంధ్ర రాష్ట్రం నుండి వచ్చామని చెప్పి చాలా సౌమ్యంగా చెప్పుకునేటువంటి వాళ్ళం. అయితే ఇవాళ భారతదేశం నుండి వెళ్ళేటువంటి యువకులు మరి విశ్వంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మేము భారతదేశం నుండి వచ్చాము అని చెప్పిన వెంటనే వారికి లేచి నిలబడి గౌరవంగా వారికి సెల్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం గమనిస్తున్నాం. Now let us see what is happening in the country and what is happening in Andhra state. ఇప్పుడైతే మనం బేరీజ్ వేసుకోవాలి. భారతదేశ స్థాయిలో ఏం జరుగుతుంది, జాతీయ స్థాయిలో ఏం జరుగుతుంది, అదే విధంగా రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని ఈ రెండింటినీ కూడా మనం బేరీజ్ వేసుకోవాలి. In Ayodhya, new Ram temple is being built. Shri Ram, Jai Shri Ram. That is the slogan now chanted all over the country and the world. There is also a new corridor in Kashi that has taken place, and you have seen on the television. And there is also Char Dham Yatra road being built. That is all India government has facilitated. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మనందరికీ తెలుసు అయోధ్యలో ఇవాళ భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం జరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా కూడా శ్రీరామ్ అనేటువంటి నినాదంతో ఇవాళ భారతదేశం అంతా కూడా మారుమ్రోగిపోతుంది. అదే విధంగా కాశీలో చూసినట్లయితే కొత్తగా కాశీ కారిడార్ అంటూ ఒక నవ నిర్మాణాన్ని, అంటే కాశీకి ఒక కొత్త రూపురేఖలు ఇచ్చేటువంటి ప్రయత్నం ఇవాళ కాశీలో కూడా జరిగింది. అదే విధంగా చార్ ధామ్ అని మనం ఏదైతే అనుకుంటామో వాటిని కనెక్ట్ చేస్తూ కూడా ఇవాళ సౌకర్యాలు అన్ని కూడా కల్పించబడుతున్నాయి. And what is happening in Andhra? Andhra, Lakshmi Narsimha Antarvedi Mandir, the chariot is broken. That is, we condemn this act of Gundaism. అదే విధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక మీరు చూసినట్లయితే, తరిచి చూసినట్లయితే, లక్ష్మీనారాయణ స్వామి గుడి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి అంతర్వేదిలో the chariot was not only destroyed, it was burned. And that is what is happening in Andhra Pradesh. Also in Ramatirtham, Kodandaram, the Kodandaram statue was also desecrated, and that we condemn both these acts, and every citizen will say this is not a government we thought that it would be. అంతర్వేదిలో మనందరికీ తెలిసినటువంటి విషయమే. అక్కడ భగవంతుడి ఆ రథాన్ని కాల్చివేయటం జరిగిందనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అక్కడితో ఆగకుండా రామతీర్థంలోని రాముల వారి విగ్రహం ఏదైతే ఉందో శిరచ్ఛేదం చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. దీన్ని మేము అన్ని విధాలా కూడా ఖండిస్తున్నాం అని చెప్పి తెలియజేశారు. What is happening at all India level, we are constructing. And what is happening in Andhra Pradesh, they are destroying and desecrating. జాతీయ స్థాయిలో ఒక పక్క నిర్మాణాత్మకంగా అక్కడ పరిపాలన జరుగుతూ ఉంటే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో విధ్వంసకరమైనటువంటి పాలనని మనం చూస్తున్నాం. In 2014, when I was in charge of Andhra Pradesh, there was alliance in Andhra Pradesh of TDP and BJP.
2014వ సంవత్సరంలో వారు ఆంధ్ర రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి అప్పట్లో ఒప్పందం ఉండేది. TDP won only because of Modi. Nobody would have won them. It was only Modi who ensured that our alliance won. అప్పట్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అని అంటే కేవలం మోదీ గారి పేరు మీదగానే అప్పట్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గుర్తించారు. First 2 years, it was behaving to an extent proper, but after 2 years, it deteriorated and started cursing Modi. Today they are out of power. వారు అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి 2 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీతో అంటి ముట్టనట్టు ఉన్నా ఆ తరువాత కాలంలో వారు మోడీ గారిని వారు చేసినటువంటి వ్యాఖ్యలు వారు పక్షాన్ని చేసినటువంటి వ్యాఖ్యలు ఇది ఖండించదగినదిగా మేము భావిస్తున్నాం. అయితే ఇవాళ దాని పర్యవసానంగా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయినటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించాలి. So you have seen now 2 governments, TDP and YSRCP. Both have betrayed Andhra Pradesh, and Andhra people deserve much better. మీరు 2 పార్టీల్ని అధికారంలో చూశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ. అయితే ఈ 2 పార్టీలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశాయి అని చెప్పి మేము ఘంటాపదంగా తెలియజేస్తున్నాం.